కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించిన టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో టాక్సిక్ ను మార్చి 19న విడుదల చేయాలని భావ్యం కాదని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో కొత్త విడుదల తేదీని తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4, 2026కి వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఓవర్సీస్ లో ప్రధాన పంపిణీ భాగస్వామి ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడడంతో విడుదలను వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త డేట్ ను కూడా ప్రకటించారు. మార్చి 8న బెంగళూరులో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కోసం నిర్మాతలు సిద్ధమవుతున్నారట. అంతేకాకుండా ఫస్ట్ సింగిల్ తబాహీని కూడా వాయిదా వేశారు. అన్ని ప్రమోషనల్ కార్యక్రమాల్ని టాక్సిక్ యూనిట్ ప్రస్తుతం నిలిపివేసింది. 1 లేదా 2 రోజుల్లో ఇతర వివరాల్ని టీం ప్రకటించబోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఒకవైపు శత్రు దేశాలపై దాడులు చేస్తూనే మరోవైపు స్వదేశీ మార్కెట్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడడం ఆయన వ్యూహ చతురతకు నిదర్శనం. ట్రంప్ శత్రు దేశాలపై దాడులను శని, ఆదివారాలు ప్లాన్ చేయడం వెనుక ఆర్థిక వ్యూహం దాగి ఉంది. రాజకీయ లక్ష్యాలను సాధిస్తూనే ఆర్థికంగా దేశాన్ని సురక్షితంగా ఉంచడం ఈ వీకెండ్ వార్స్ వెనుక ఉన్న అసలు రహస్యం. మొత్తానికి యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులే కాదు. దాని వెనుక వందల కోట్ల డాలర్స్ ఆర్థిక లెక్కలు కూడా ఉంటాయని ట్రంప్ వ్యూహాలు నిరూపించాయి అంటున్నారు నిపుణులు. సాధారణంగా ఏవైనా 2 దేశాల మధ్య యుద్ధం లేదా దాడులు కనుక జరిగితే దాని ప్రభావం వెంటనే స్టాక్ మార్కెట్స్ పై పడుతూ ఉంటుంది. ఇన్వెస్టర్లు భయంతో తమ షేర్స్ ను అమ్మేయడం వల్ల మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం కూడా ఉంది. కానీ ట్రంప్ ఈ దాడులను శని, ఆదివారాలు ప్లాన్ చేయడం వల్ల మార్కెట్లకు సెలవు ఉంటుంది. దీనివల్ల ఇన్వెస్టర్లు తక్షణమే స్పందించి షేర్లను విక్రయించడానికి అవకాశం ఉండదు. యుద్ధం వంటి గంభీరమైన వార్త విన్నప్పుడు కలిగే ఆందోళన మార్కెట్ పనిదినాల్లో అయితే తీవ్ర నష్టాలకు దారితీస్తూ ఉంటుంది. అదే వీకెండ్ అయితే ఆ ప్రభావం తగ్గుతుంది. వీకెండ్ లో దాడి జరగడం వల్ల ఇన్వెస్టర్స్ కు దాదాపుగా 48 గంటల సమయం దొరుకుతుంది. ఈ సమయంలో వారి యుద్ధం ఎంత తీవ్రంగా ఉంది, దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎంత అనే విషయాలను నిశితంగా విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. సోమవారం ఉదయం మార్కెట్లు తెరిచే సమయానికి పరిస్థితిపై ఒక స్పష్టమైన అంచనా వస్తుంది. ఇక దీనివల్ల మార్కెట్స్ లో భారీ పతనం తప్పి స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇరాన్ లాంటి దేశాలపై దాడులు జరిగినప్పుడు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్న వీకెండ్ గ్యాప్ వల్ల ఆ పెరుగుదల అదుపులోనే ఉండడం గమనార్హం. ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న సురేష్ కాకర్ల ఇప్పుడు నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యేగానే కాకుండా స్థానికంగా యువతకు కూడా చేరువయ్యారు. తనదైన శైలిలో అందరినీ కలుపుకొని పోతున్నారు. గత ఎన్నికల ముందు వరకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గం కూడా ఇప్పుడు సురేష్ కాకర్ల వైపు వెళ్లడం ఆయన చేస్తున్న మంచి పనులకు నిదర్శనమని చెప్తున్నారు. మేకపాటి హయాం నుంచి ఉన్న సమస్యలను ఆయన పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రహదారుల నుంచి తాగునీటి వరకు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో నాటి నాయకుల పేరు కన్నా సురేష్ కాకర్ల మాటే వినిపిస్తోంది. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి బలమైన పట్టుంది. గత కొన్ని ఎన్నికల్లో ఆయన విజయం దక్కించుకున్నారు. 2019లో ఆయన వైసీపీ తరపున గెలిచిన మేకపాటి తర్వాత వైసీపీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో బయటకు వచ్చేశారు. టీడీపీ చెంతకు చేరిపోయారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా ఆయనకు దక్కనే లేదు. యువ నాయకుడు కాకర్ల సురేష్ కు చంద్రబాబు పగ్గాలు అప్పగించారు. ఆయన ఘన విజయం దక్కించుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఎవరైనా తన ఆధిపత్యం నెగ్గాలని మేకపాటి సురేష్ కార్యాచరణ ముందు ఆ వ్యూహం ఫలించలేదు. ఆయన మద్దతుదారులు కూడా మేకపాటి వైఖరికి విసిగి కాకర్లకు జై కొడుతున్నారు. దీంతో ఇప్పుడు మేకపాటికి సొంత బలం కూడా తగ్గిపోయింది. మరోవైపు సురేష్ కాకర్ల ఎన్ఆర్ఐ అన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు నుంచి ఆయన నియోజకవర్గానికి వస్తూ పట్టు పెంచుకుని టికెట్ దక్కించుకున్నారు. టీడీపీ తరపున గెలిచి ఇప్పుడు నియోజకవర్గం ప్రజలకు ఆప్తుడైపోయారు.